15 ఏళ్ళు మేము ఇలాగే కూటమిలో ఉంటాం, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలి అని పవన్ కళ్యాణ్ ప్రకటించిన తర్వాత ఆ పార్టీలో ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళకే కాదు, సింపథైజర్స్గా ఉన్న వాళ్ళకు కూడా క్లారిటీ వచ్చేసింది. అచ్చా, ఎప్పుడు ఇలాగే ఉండాలన్నమాట, ఇండివిజువల్గా స్వతంత్రంగా ముందుకెళ్లే పరిస్థితి లేదనమాట అని చాలామందికి అనిపించి నీరసం రావడం ఒక పాయింట్ అయితే, సంకీర్ణంలో ఉన్నప్పుడు చాలామందికి అనిపించింది జనసేన వల్ల టీడీపీ నలుగుతుందేమో క్షేత్రస్థాయిలో అని అనుకుంటే గనక అది ఉల్టా అయ్యి రివర్స్ అయ్యి ప్రతి చోట టీడీపీ కోసం జనసేన కాంప్రమైజ్ అయ్యి త్యాగాలు చేసే పరిస్థితి వచ్చేసింది. అంటే పొత్తులోనే ఉంటాము అని చెప్పారు కాబట్టి అన్ని నియోజకవర్గాల్లోనూ ఎదిగే అవకాశం పెరిగే పరిస్థితి ఉండదు. రెండోది, ఆల్రెడీ ఉన్న కొద్దో గొప్ప క్యాడరు లీడర్లు కూడా అలయన్స్లో పెద్ద పార్టీగా ఉన్న టీడీపీ కోసం కాంప్రమైజ్ అయిపోవాలి అనే సంకేతాలు వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో ఒక రకమైన నిరుత్సాహం, నీరసం రావటమే కాదు, భవిష్యత్తు ఏంటి అనే ఆలోచన